అదేదో పిచ్చిగా కొంగ కథ చెప్పినట్లుగా ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి హిందువుల పరిస్థితి తయారైంది. ఎక్కడెక్కడి నుంచో బ్రతకడానికి వచ్చినటువంటి చాలా మంది ముస్లింస్ అందరూ కూడా ఈ రోజు భారతదేశం మాదే, భారతదేశం మా ఒక్కలకే చెందుతుంది అన్నట్లుగా మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ అయితే ఇంకా విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడతాడు. ఇప్పుడు వక్ఫ్ బోర్డు చట్ట సవరణ రాజ్యసభ ప్రకారం, పార్లమెంటు ప్రకారం ఆమోదం పొందింది. రాష్ట్రపతి సంతకం చేయడంతో అది చట్టంగా మారింది. గత 15 రోజులుగా అది అమల్లోకి కూడా వచ్చింది. కానీ దీన్ని ఎవరూ కూడా గౌరవించడం లేదు. ప్రాంతీయ పార్టీలు గౌరవించడం లేదు, కాంగ్రెస్ గౌరవించడం లేదు. కాంగ్రెస్ గౌరవించదు, ఎందుకంటే ఈ వక్ఫ్ బోర్డు తీసుకొచ్చింది అది. ఏ ఇస్లాం కంట్రీలో కూడా వక్ఫ్ బోర్డు లేదు, కానీ హిందూ దేశమైనటువంటి భారతదేశంలోనే ఉంది. ఇది మన దౌర్భాగ్యం. దీని గురించి ఇంకా ముస్లింలకి ఏదో అన్యాయం అయిపోతున్నట్లుగా మాట్లాడుతున్నారు. చూడండి, ఈ కుహనా మేధావులు, ఈ సెక్యులర్ హిందువులు, వీళ్ళందరికీ శతకోటి వందనాలు. నిజంగా ఎవడ భూమి ఎవడ దుబ్బుతున్నాడు? 9,40,000 ఎకరాలు మళ్ళీ సపరేట్ గా ముస్లింలకు ఇవ్వడం ఏంటో నాకు అర్థం కాలేదు. ఎవరిచ్చారు? ఎవరి భూమి ఇచ్చారు? దీని మీద వక్ఫ్ బై యూజర్ తీసుకొచ్చింది బీజేపీ ప్రభుత్వం. అరే, వక్ఫ్ బై యూజర్ అంటే ఎటువంటి పత్రాలు లేనటువంటి భూమి. ఆ పత్రాలు లేనటువంటి భూమి కూడా వాళ్ళదేనంట. దీనికి సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే, ఏదో 100-200 సంవత్సరాల క్రితం వక్ఫ్ బోర్డుకి వచ్చిన తర్వాత దాని మీద ఇప్పుడు పత్రాలు ఎక్కడి నుండి వస్తాయని సుప్రీంకోర్టు బుద్ధి లేకుండా చెప్తుంది కదా. మరి అదే సుప్రీంకోర్టుని నేను కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాను. 1500 సంవత్సరాల క్రితం ఈ దేశంలో ముస్లింస్ లేరు. 1000 సంవత్సరాల క్రితం వరకు ఇక్కడ బ్రిటిష్ వాడు లేడు. వీళ్ళు తెచ్చినటువంటి చట్టాలు ఎక్కడ ఎందుకు ఉంటాయి? ఈ ముస్లింస్ లేదు, ముస్లింలు లేరు, ఎవరూ లేరు. మరి ఈ ముస్లింలకి ఇంత భూమి ఎలా వచ్చింది? అది కదా ప్రశ్నించాలి సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు ప్రశ్నించాలి కదా. 100-200 సంవత్సరాల క్రితం పత్రాలు ఎలా ఉంటాయి అంటున్న ఈ సుప్రీంకోర్టు అసలు ఈ దేశంలో 1000 సంవత్సరాల క్రితం వరకు కూడా ఇస్లాం అనేదే లేదు కదా. మరి ఇప్పుడు వాళ్ళకి ఎంత భూమి ఎలా వచ్చింది? వాళ్ళు అసలు ఇక్కడ ఎలా ఉన్నారు? అదంతా వదిలేసే 1947లో విడిపోయాం కదా. 1947లో పాకిస్తాన్, తూర్పు పాకిస్తాన్, భారతదేశం 3 ముక్కలు అయిపోయిందా? వాళ్ళకి 2 ముక్కలు, మనకు 1 ముక్క. ఇంక అయిపోయింది. దాంతో ఇంక కథం. సుప్రీంకోర్టుకి నిజంగా బుద్ధి ఉంటే ఈ మాట అనాలి. ఇంక అయిపోయింది. ఇంక మీ భూమి ఇచ్చేసాం మీకు. అయినా సరే మీరు ఇక్కడ ఉన్నారు. కొంతమంది హిందువులు అక్కడ ఉన్నారు. వాళ్ళు ఏమొచ్చేసి జీవోత్సవాల్లో బ్రతుకుతున్నారు. ఇక్కడ మాత్రం హిందువులపై దాడులు చేస్తూ బ్రతుకుతున్నారు. అది మన దేశ దౌర్భాగ్యం. కాబట్టి దాని గురించి మాట్లాడాలి సుప్రీంకోర్టు అయినా లేకపోతే ఇంకెవరైనా సరే. మీకు భూమి ఇచ్చేసాం, మీకు సపరేట్ గా 2 భాగాలు ఇచ్చాం, అటువైపు ఇటువైపు. ఇప్పుడు అవే ఇప్పుడు మనకి కత్తుల్లో దోస్తున్నాయి. ఈ శంఖలో బల్యాలు పెట్టుకున్నట్లుంది ఇప్పుడు భారతదేశం పరిస్థితి. దాన్ని ప్రశ్నించకుండా వక్ఫ్ బై యూజర్ తీసుకొస్తే దాని గురించి ఏమో సుప్రీంకోర్టు ఇప్పుడు మీరు ఎలాగా 100-200 సంవత్సరాల క్రితం భూములకి పేపర్లు అడుగుతారు అంటుంది. అదేంటిది? ఇప్పుడు ఈ విధంగా సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత ఇక్కడ పశ్చిమ బెంగాల్తో పాటు హైదరాబాద్ లో కూడా ఇప్పుడు ఎంఐఎం నేను రాత్రి ఒక దారుస్సలాంలో ఒక మీటింగ్ ఏర్పాటు చేసింది. దీనికి డిఎంకే పెద్దలు కూడా వచ్చారు. డిఎంకే పెద్దలు కూడా వచ్చి ఇది ఆర్ఎస్ఎస్ చేస్తున్నటువంటి ప్రణాళిక, రేపు మనకి ముస్లింలకి సమాధులు కూడా ఉండవు. మీరు హైదరాబాద్ లో చూసుకున్నట్లయితే ఎక్కడెక్కడో సమాధులు, అసలు కొన్ని అపార్ట్మెంట్లు సమాధుల మీద కట్టేశారు. ఈ వక్ఫ్ బోర్డు ఈ రియల్ ఎస్టేట్ చేశారు. ఎంఐఎం అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఈ అసదుద్దీన్ ఓవైసీ, అతని ప్రాపర్టీ మొత్తం వక్ఫ్ బోర్డులోనే ఉంది. ఇప్పుడు ఆయన బాధ ఏంటంటే నా మొత్తం ప్రాపర్టీ పోతుంది. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి చేసినటువంటి ఈ హైడ్రా ఇది పెద్ద ఇదేం కాదు, అదంతా పెద్ద డ్రామా. కానీ ఇప్పుడు ఈ వక్ఫ్ బోర్డులో దీనికి పత్రాలు లేవు. ఈ వక్ఫ్ బోర్డుకి సంబంధించినటువంటి అసదుద్దీన్ వాడుకున్నటువంటి భూమికి పత్రాలు లేవు. ఇప్పుడు వక్ఫ్ బై యూజర్ ప్రకారము అతను భూమిని ఇచ్చేయాల్సి ఉంటుంది. పైగా 5 సంవత్సరాల వరకు కూడా ఇస్లాంని పాటిస్తేనే ఆ భూములు చెల్లుతాయి, లేకపోతే లేవు. ఇవన్నీ కూడా వాళ్ళకి కంటగింపుగా ఉన్నాయి. ఇదేంటిది? ఇంత రూల్స్ ప్రకారం వెళ్తే వక్ఫ్ బోర్డుకి సంబంధించినటువంటి భూమి అంతా పోతుంది కదా. అసలు వక్ఫ్ బోర్డు అనేది మా దేశంలో వద్దు, అసలు వక్ఫ్ బోర్డు అనేది ఉండకూడదు. మాకెందుకు వక్ఫ్ బోర్డు? ఎవడ భూమి ఎవడ తీసుకున్నారు? ఈ కాంగ్రెస్ పరిపాలించినంత వరకు 2013 వరకు కూడా ఎవరికి తెలియకుండా భూములన్నీ వాళ్ళకి వెళ్ళిపోయినాయి. ఇప్పుడేమో జనాలకి ఇవన్నీ అవగాహన వచ్చింది గత 10 సంవత్సరాల నుంచి. ఈ వక్ఫ్ బోర్డు అంటేనే చాలా మందికి తెలియదు. అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఉందో చూడండి. కాంగ్రెస్ ప్రభుత్వంలో మనకు తెలియకుండానే చాప కింద నీరులాగా వ్యాపించేసాయి. ఇంకా మీకు చెప్పాలంటే చాలా మంది కాంగ్రెస్ నాయకులు, మరి కొంతమంది డిఎంకే నాయకులు, టీఎంసీ నాయకులు, వీళ్ళందరూ ఏం చేశారంటే ఈ వక్ఫ్ బోర్డు కిందకి బంజరు భూముల్ని, ప్రభుత్వ భూముల్ని తీసుకొచ్చేసి ఆ తర్వాత 4-5 సంవత్సరాల తర్వాత దానికి ఒక గుర్తింపు ఇచ్చేసి వక్ఫ్ బోర్డు కింద భూములని, తర్వాత వీళ్ళ భూముల్ని రియల్ ఎస్టేట్ చేసుకున్నారు. కొంతమంది వీళ్ళు ఆక్రమించుకున్నారు. వక్ఫ్ బోర్డు కిందకు వచ్చిన తర్వాత ఇంకేం చేయలేం, ఎందుకంటే చట్టాలు అలా చేసాయి. కాంగ్రెస్ ప్రభుత్వం చట్టం ఆ విధంగా చేసింది. అందుకే ఇప్పుడు ఈ యొక్క దారుణాలు మనం చూడాల్సి వస్తుంది. దానివల్ల ఇది వక్ఫ్ బోర్డు
మీరు ఇంక నువ్వు మాట్లాడడానికి లేదు. లేకపోతే సంవత్సరానికి 15,500 ఎకరాల ప్రకారము ఎలా వచ్చేస్తాయి వక్ఫ్ బోర్డు కిందకి? ఎవడ సొమ్ము ఎవడ తింటున్నాడు? పోనీ ఈ వక్ఫ్ బోర్డు భూమి పేద ముస్లింలకి ఏమైనా ఇచ్చారంటే అది లేదు. పేద ముస్లింలకి ₹1 కూడా ఉపయోగం లేదు ఈ వక్ఫ్ బోర్డు వల్ల. మొత్తం ఈ బడాబాబులే తిన్నారు. ఈ బడాబాబులు, రాజకీయ నాయకులు, ముస్లిం పెద్దలు వీళ్ళే తిన్నారు ఇక్కడ భూమి అంతా కూడా. ఇప్పుడు ఇక్కడ నీతులు చెప్తున్నారు వీళ్ళు. ఇది ఆర్ఎస్ఎస్ తీసుకొచ్చినటువంటి ఒక ప్లాను. దీనికి వల్ల మనకి రేపు భవిష్యత్తులో సమాధులు కూడా ఉండవని. మీరు సమాధులు ఏమైనా ఈ వక్ఫ్ బోర్డు భూముల్లోనే సమాధులు పెట్టారా? సపరేట్గా మరికొన్ని భూములు తీసుకుంటున్నారు. ఎక్కడెక్కడో భూములు తీసుకొచ్చి వక్ఫ్ బోర్డు అంటున్నారు.